ఒకప్పుడు పచ్చని పొలాల మధ్య ఉన్న ఒక చిన్న గ్రామంలో అర్జునుడు అనే కుమ్మరి ఉండేవాడు. ఆయన చేతులు మృదువుగా మట్టి తాకి అందమైన పూలదానాలు, పాత్రలు తయారు చేసేవాడు. ప్రతి ఉదయం అర్జునుడు తన చక్రం ముందు కూర్చొని మట్టిని మృదువుగా ఆడించేవాడు. ఒకరోజు మీరా అనే చిన్నారి ఆ అబ్బుర పడుతూ అర్జునుని పనిని చూసింది. ఆమె అడిగింది, మట్టి మీ మాట వినాలంటే ఏం చెయ్యాలి? అర్జునుడు చిరునవ్వుతో ఇలా చెప్పాడు, మట్టిని బలవంతంగా మార్చలేం, దాని స్వభావాన్ని అర్థం చేసుకోవాలి, సహనంగా మృదువుగా మట్టితో మెలగాలి. అతను మీరాను తన పక్కన కూర్చోబెట్టాడు. ఆమె చేతికి మట్టి పెట్టి ఇదిగో ప్రయత్నించు అన్నాడు. మీరా మట్టిని నెమ్మదిగా ఒత్తింది, కానీ అది వంగిపోయి కూలిపోయింది. ఆమె నిరాశగా చూసింది. అర్జునుడు నవ్వుతూ ఇలా చెప్పాడు, ప్రతి తప్పు ఒక పాఠం, మళ్ళీ ప్రయత్నించు అని అన్నాడు. రోజు మీరా వచ్చి మట్టిని కేంద్రీకరించడం, సరైన బలాన్ని పెట్టడం, దాన్ని తాలూకు నడకను అర్థం చేసుకోవడం నేర్చుకుంది. ఒక్కొక్క రోజు ఆమె చేతులు నైపుణ్యంతో మారాయి. ఒకరోజు అర్జునుడు పొడికట్టిన కుండల మీద అందమైన రంగులు వేయడం చూపించాడు. ప్రతి కుండ ఒక కథ చెబుతుంది అన్నాడు. నీ కుండ ఏ కథ చెబుతుంది? గ్రామోత్సవం వచ్చింది. మీరా ఒక అందమైన కుండను తయారు చేసింది. దానిపై పూల నమూనాలను గీసింది. ఉత్సవంలో అందరూ ఆ కుండను చూసి ఆశ్చర్యపోయారు. ఎవరు చేసిందో అడిగితే అర్జునుడు గర్వంగా మీరాను చూపించాడు. ఆ రోజు నుంచి మీరా కుమ్మరి శిష్యురాలిగా మారింది. ఆ ఇంట్లో కుండల చక్రం మోగుతూ నవ్వులు పాటలతో మారుమ్రోగిపోయేది. అర్జునుని కళ మీరా చేతుల ద్వారా చిరకాలం నిలిచిపోయింది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.